ఎస్సీ షార్ట్ 266. రెండు నిలువు స్తంభాల ఎత్తులు వరుసగా 34 మీటర్లు మరియు 10 మీటర్లు. ఆ స్తంభాల మధ్య దూరం 32 మీటర్లు అయినా వాటి పై భాగాల మధ్య దూరం ఎంత అంటున్నాడు. ఇది ఆల్రెడీ టీఎస్ టెట్ లో ఇవ్వడం అనేది జరిగింది. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు, రెండు నిలువు స్తంభాలు ఉన్నాయని అంటున్నాడు. వాటి తొలక ఎత్తులు ఫస్ట్ది 34 మీటర్స్, సెకండ్ది 10 మీటర్స్. ఈ విధంగా రెండు స్తంభాలు ఉన్నాయి. వాటి మధ్య దూరం 32 మీటర్స్ అని అంటున్నాడు. అయితే మనకి పై భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్య దూరమే మనం కనుక్కోవాలి. ఇది మనం కనుక్కోవాలి అంటే కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 32 మీటర్స్ ఉంటుంది, అంటే రెండు స్తంభాల మధ్య దూరం. మరి ఇక్కడ కూడా చూస్తే 32 మీటర్స్ ఇక్కడ ఉంటుంది. ఇది 32. ఇక్కడేమో ఇది ఆల్రెడీ 10 అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇది మనకి ఏ విధంగా ఉంది, ఈ 34 లో టోటల్ గా 34 లో ఇది ఆల్రెడీ 10 ఉంది. మరి ఈ ముక్క ఎంత అవుతుంది, మనకి ఎంత అవుతుందంటే 24 అవుతుంది. ఇది 24, ఇది 32. మరి ఇది ఎంత అవుతుందంటే ఇక్కడ మనం చూస్తే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం ఉంది. కాబట్టి మనం ఇది ఏ రూపంలో ఉంది అంటే మనకి ట్రిప్లెట్స్ ఉన్నాయి కదా, పై దగ్గర సరిగ్గా అందులో ఏదో ఒక రూపంలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది 8x3 గా మనం రాయొచ్చు. 32ని 8x4 గా రాయొచ్చు. ఇప్పుడు చూస్తే 8 అనేది పక్కన పెడితే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. కాబట్టి అక్కడ ఏమొస్తుంది, 5 అనేది వస్తుంది. ఎందుకు 3, 4, 5 అనేది ఒక పై దగ్గర త్రికం. కాబట్టి ఇక్కడ 5 అనేది రావాలి. మరి ప్రతిదానికి 8x3 చేశాడు, 8x4 చేసేటప్పుడు ఇక్కడ కూడా 8x5 అనేది చేయాలి. అయితే 8x5 అంటే ఎంత, 40 మీటర్స్. అంటే ఈ పై భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ స్తంభాల మధ్య దూరం 40 మీటర్లు అనేది అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.